అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. 2వ తారీఖు మార్చి నుంచి 8వ తారీఖు మార్చి వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వారఫలం ఎలా ఉందో చూద్దాం. ఈ వారం చాలా తమాషాగా ఉంది. ఏమిటంటే వరుసగా 6 గ్రహాలు, అంటే మొత్తం 9 గ్రహాలు ఉంటాయి కదండి, నవగ్రహాలు. అందులో వరుసగా శని, రవి, చంద్ర, బుధ, శుక్ర, రాహు వరుసగా నిలబడ్డారు మనకి లైన్లో. మిగతా 3 గ్రహాలు వచ్చేసి గురువు వృషభ రాశిలో, కుజుడు మిథున రాశిలో, కేతు వచ్చేసి కన్యా రాశిలో ఉండడం జరిగిందనమాట. ఈ విధమైనటువంటి చాలా రేర్గా గ్రహస్థితిలో ఉండడం జరుగుతుంది. దీనివల్ల ఎవరెవరికి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి ఏమిటి అనేది తప్పకుండా తెలుసుకుందాం. ఈసారి మనకి బుధగ్రహం యొక్క మార్పు మీనరాశిలోకి రావటం వల్ల ప్రత్యేకమైనటువంటి మార్పులు ప్రతి రాశి వాళ్ళకు కూడా కనిపిస్తూ ఉందన్నమాట. అయితే ఈ వారంలో చంద్రుడు మీనరాశి, మేషరాశి, వృషభ రాశి, మిథున రాశి వరకు ప్రయాణం చేస్తూ మనకి 7 నక్షత్రాలు కనిపించబోతున్నారు. అలాగే మీరందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం నన్ను కాంటాక్ట్ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు వాట్సాప్ చేయండి. మీ జాతకాలు 15 నిమిషాలు చదివి బాగా వినిపిస్తాను. 50 పేజీలు మీకు పీడిఎఫ్ చేస్తాను. పరిహారాలు కూడా తప్పకుండా చెప్తాను. ఆ పరిహారాలు కూడా చాలా సింపుల్గా ఉంటుంది కాబట్టి మన ఛానల్ పేరు thesimpleastrologer.com అని చెప్పడం జరిగింది. ఒకవేళ ఎవరికైనా డేట్ ఆఫ్ బర్త్ లేదంటే ముఖం కనిపించేట ఒక ఫోటో, ఆడవాళ్ళు ఎడమ చేతి రేఖలు, మగవాళ్ళు కుడి చేతి రేఖలు కానీ పంపిస్తే మీ జాతకం మొత్తం రెడీ అవుతుంది. మీతో నేను వాయిస్ రికార్డ్ చేయిస్తాను, పరిహారాలు కూడా చెప్తానని తెలియజేస్తూ తప్పకుండా మీరందరూ నన్ను కాంటాక్ట్ చేయండి. అందరికీ నమస్కారం. కుంభరాశి వాళ్ళందరికీ 2వ తారీఖు మార్చి 2025 నుంచి 8వ తారీఖు మార్చి 2025 వరకు వారఫలం ఎలా ఉందో ఈరోజు చూద్దాం. ఈ వారం మీ యొక్క జాతకం ఎలా ఉందంటే, మార్చి మంత్ ఎగ్జామ్స్ పిల్లలకి, అది 1వ క్లాస్ కావచ్చు, 2వ క్లాస్ కావచ్చు, 10వ క్లాస్ కావచ్చు, వాళ్ళ యొక్క టెన్షన్స్ ఎలా ఉంటాయంటే కొన్ని ఇళ్లలో నేను ఆశ్చర్యపోతా. ఏమన్నా సివిల్స్ రాస్తున్నారా వీళ్ళు, మెయిన్స్ రాస్తున్నారా, ప్రిలిమ్స్ రాస్తున్నారా అంత లెవెల్లో తల్లిదండ్రులకి నిద్ర లేదు. తల్లులు అయితే ముఖ్యంగా పెందలాడే లేచి గందరగోళం చేసేస్తున్నారు ఇంట్లో. పిల్లల పుస్తకాలు వేసేసుకొని వాళ్ళకు ఈ లెసన్ వచ్చా, ఆ లెసన్ వచ్చా, ఇది కంప్లీట్ అయిందా, అది కంప్లీట్ అయిందా, ఒకటే గందరగోళం. వాళ్ళని తీర్చిదిద్దాలి, గొప్ప వాళ్ళని చేయాలి అనే ఆలోచన కుంభరాశి వాళ్ళకి చాలా బాగుంది. వాళ్ళ చదువు మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు, వాళ్ళ ప్రణాళికను రచిస్తారు, వాళ్ళ ప్రోగ్రామ్ చూస్తారు. వాళ్ళతోనే ఈ వారం అంతా అద్భుతంగా ఎంజాయ్ చేస్తారు. అందుకే బుధుడు కూడా మీకు అద్భుతంగా సహకరిస్తున్నాడు ఇప్పుడు. ఇంకెందుకు, ఇంకా వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళని ఏ దేశంలో చదివించాలి, ఏ యూనివర్సిటీలో చదివించాలి, ఏ కాలేజీలో పెట్టాలనే ఆలోచన కూడా ఇప్పుడే వచ్చేస్తాయి. తెలివితేటలు బ్రహ్మాండంగా వాడేస్తారు ఈ వారం అంతా కూడా. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అయితే సూపర్గా ఉంటుంది. మంచి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీకు. కుటుంబంలో సంతోషం వెళ్లి విరుస్తుంది. డబ్బు ఆదాయం, ధన ఆదాయం చాలా బాగుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో విందులు వినోదాల్లో కూడా మీరు పాల్గొంటూ ఆనందంగా ఎంజాయ్ చేసేటువంటి అవకాశాలు. తక్కువ మంది బంధువులతో, స్నేహితులతో ఈ వారం కలుస్తారు. ఎక్కువగా బయటికి వెళ్ళి కలవటం, రావటం, పోవటం, ఎందుకంటే ఎగ్జామ్ టైం కాబట్టి ఎవరి బిజీ వాళ్ళదే కాబట్టి. ఎవరైనా మేము వస్తున్నాం మీ ఇంటికి అన్నా, లేదంటే పిల్లల ఎగ్జామ్ కాబట్టి కాస్త బిజీగా ఉన్నామనే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. మానసిక ధైర్యాన్ని బాగా కలిగి ఉండాలి. అలాగే విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, లావాదేవీలు చాలా లాభదాయకంగా ఉంటాయి. ఏది ముట్టినా అందులో ధనలక్ష్మి కనిపిస్తూ ఉంది ఈ వారమంతా కూడా. తల్లి ఆయుష్, తల్లి ఆరోగ్యం, తల్లి యొక్క దీవెనలు అద్భుతంగా ఉంది ఈ రాశి వాళ్ళకి ఈ వారమంతా కూడా. తెలివైన నిర్ణయాలతో చాలా ఎంజాయ్ చేస్తారు. స్పోర్ట్స్లో ఉన్నట్లయితే పట్టిందల్లా బంగారమే. ఆరోగ్య విషయంలో అయితే మంగళ బుధవారాలు చాలా మంచి ఆరోగ్య పరిస్థితి చాలా బాగుంది. తర్వాత సాధారణంగా ఉంది. శత్రువులు మిత్రులు అవుతారు. అప్పులు తీర్చే మార్గాలు కూడా మనకి ఈ వారంలో బాగా కనిపిస్తూ ఉన్నాయి. ఇకపోతే ప్రేమ అనేది ప్రతి జీవి చేస్తాడు. కుంభరాశి వాళ్ళు కూడా ప్రేమిస్తారు. బతకం ఉన్నప్పటికీ ప్రేమిస్తారు. ప్రేమ ఫలించే సమయం ఇది. ప్రేమించిన వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి అనుకూలమైన వాతావరణం ఉంది. పెద్దలు కుదిర్చే పెళ్ళిళ్ళు కుదురుతాయి. అనుకున్న సంబంధం అనుకున్నట్టు ఖాయమవుతుంది. చిన్న చిన్న మనస్పర్ధల ద్వారా విడిపోయిన జంటలు కలిసే అవకాశాలు ఈ వారం చాలా బాగుంది.
వైవాహిక జీవితంలో ఉన్న భార్యాభర్తలు ఎంతో ఆనందంగా గడుపుతారు ఈ వారం అంతా కూడాను. పార్ట్నర్షిప్లో వ్యాపారాలు చాలా బాగా కలిసి వస్తాయి. ఇక అదృష్టం అంటారా, కుంభరాశికి కేర్ ఆఫ్ అడ్రస్ అదృష్టం ఈ వారం. పట్టిందల్లా బంగారం. మీ ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టు మీరు చేసే ఎంత ప్రయత్నం అయితే అంత అదృష్టం కలిసి వస్తుంది. పెద్దల యొక్క సహకారంతో అనేక రకాల విషయాల్లో సహాయ సహకారాలు, ఆస్తులు, ధనము, సపోర్టు పెద్దల నుంచి బాగా ఉంది ఈ వారం అంతా కూడాను. ధర్మాన్ని పాటిస్తూ మంచి గురువు యొక్క ఉపదేశాలు తీసుకుంటూ బ్రహ్మాండంగా ముందుకెళ్తారు. ముఖ్యంగా తండ్రి ఆశీస్సులు బాగుంటుంది ఈ వారం అంతా. ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, మంచి రాణింపు, గుర్తింపు ఈ వారంలో ఈ రాశి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, కొత్త ఉద్యోగంలో అవకాశాలు, ఇంటర్వ్యూ సక్సెస్ అవ్వటాలు ఎంతో మంచి ఫలితాన్ని ఇస్తున్నాయి. వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకైతే పట్టిందల్లా బంగారమే. అద్భుతమైన లాభాలు, కొత్త వ్యాపారంలో పెట్టుబడులు, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, లాభాలు బాగా పెరుగుతాయి, బాగా ఎంజాయ్ చేస్తారు. ఖర్చులు కూడా కొంచెం అధికంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కుంభరాశి వాళ్ళంటే మనకి ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు. ఈ రాశి శని వాళ్ళకి గురు మహాదశ యోగిస్తుంది, మంగళదశ యోగించదు, శుక్రదశ బాగా యోగిస్తుంది, బుధ మహాదశ బాగానే ఉంది, చంద్ర మహాదశ పెద్దగా ఆలోకలించదు, సూర్య మహాదశ పర్వాలేదు. ఇలా చూసుకుంటూ పోతే ఈ ఏజ్, మీ యొక్క ఏజ్కి ఏ దశ ఇప్పుడు జరుగుతుంది, మీరు పుట్టిన నక్షత్రాన్ని బట్టి దశ జరుగుతుంది కదా, ఆ దశ మీకు ఏ విధంగా అనుకూలిస్తుంది, రాబోయే దశలు ఎలా ఉండబోతున్నాయో కూడా మనం ఈ జాతకాన్ని బట్టి చెప్పొచ్చు. అంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ని బట్టి చెప్పాలి. అంటే మీరు వీటిని కానీ నాకు వాట్సాప్ చేస్తే నేను మీ జాతకం మొత్తం సిద్ధం చేసి రెడీ చేసి మీతో నేను ఒక 15-20 నిమిషాలు మాట్లాడి వాయిస్ రికార్డ్ చేయించి 50 పేజీల జాతకాన్ని మీకు పీడిఎఫ్ చేసి పంపడము. ప్రతి మనిషికి అనేక సమస్యలు ఉంటాయి. ఆ సమస్యల నుంచి బయటపడడానికి అనేక మార్గాలు ఉంటాయి. అందులో చాలా పెద్ద పరిహారాలు చెప్తుంటారు మనం చేయలేనివి. కానీ thesimple.astrologer.com అనేటువంటి ఈ యూట్యూబ్ ఛానల్ మీకు చాలా చిన్న ఖర్చులతో పరిహారాలు ఎలా చేసుకోవాలో చెప్పడం జరుగుతుంది. మీరందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ గోపాల్ అయ్యంగార్. నమస్కారం.